ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళామణులకు ప్రభుత్వం చెక్కుల ద్వారా పలు వస్తువులను అందజేసింది. ఈరోజు కుటుంబంలో అనురాగానికి, ఆప్యాయతకి, ఆకలి తీర్చుతూ సమాజ ఉన్నతికి పనిచేస్తూ ఆకాశంలో అర్ధభాగంగా ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ సహనాన్ని పరీక్షించదలుచుకోలేదు, సమయం చాలా ఎక్కువైంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకు, మహిళల్ని పారిశ్రామికవేత్తగా చేయటం కోసం తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు వాటిని కంట్రోల్ చేయడంలో విజయం సాధించి భారతదేశంలోనే మహిళలకు అత్యంత భద్రతాపరమైన నగరంగా విశాఖ నగరాన్ని తీసుకురావడం జరిగిందంటే అది ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి గౌరవాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాల్లో మరి ముఖ్యంగా 1-2 ఇష్యూస్ మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఒకటి మహిళల యొక్క సేఫ్టీ, రెండోది స్వయం యాప్ మీకోసం అనేది రిలీజ్ చేశారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుచేతంటే మీకు రాబోయే రోజుల్లో దాని యొక్క ప్రాముఖ్యత కూడా పీటీడీఆర్డీఏ దగ్గర నుంచి కానీ మెప్మా దగ్గర నుంచి కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ 50,000 వరకు గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కో గ్రూప్కి కనుక మనము 10 మెంబర్షిప్ని వేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 లక్షల వరకు కూడా మనకి ఇక్కడ మెంబర్స్ ఉన్నారు. ఈ 5 లక్షల మెంబర్స్ కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో ఈ స్వయం యాప్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి రెగ్యులర్గా కావాల్సినటువంటి ఐటమ్స్ని వాళ్ళు తయారు చేసుకోవడం ద్వారా కానీ, లేదంటే కనుక సప్లయర్స్తో టైప్ అవడం కానీ చేస్తే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా డెఫినెట్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవడానికి అవకాశం ఉంటుంది.